శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూలై 27 నుంచి ఆగస్టు 2 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి ఈ వారంలో 2 ప్రధాన గ్రహాల మార్పు అనుకూలంగా రావడం జరిగింది. ముఖ్యంగా శుక్రుడు చతుర్థ స్థానంలో మారడం వల్ల చతుర్థ భావ ఫలితాలైనటువంటి విద్య, వాహనం, మాతృస్థానం, సుఖస్థానం ఇవన్నీ జాతకుడికి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వాహన యోగం ఏర్పడడం వల్ల జాతకుడు విలాసవంతమైన వాహనంలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అలాగే వృత్తిరీత్యా కొన్ని కంఫర్ట్స్ పెరగడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా తన అవసరాల కోసం ఏదైనా వాహనం తీసుకోవడం కానీ, గృహంలో ఆధునిక వసతులు సమకూర్చడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు వృత్తిలో ఉన్న, వ్యాపారంలో ఉన్న దాని కొరకు కూడా కొన్ని సౌకర్యాలు ఏర్పరచుకోవడం, మీ యొక్క కార్యాలయాన్ని కొత్తగా మోడరేట్గా అలంకరించుకోవడం, కొన్ని ఆధునిక వస్తువులు సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక కొత్త లుక్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా కుజుడు సప్తమ స్థానంలోకి రావడం జరిగింది. ఇక భాగ్యాధిపతి సప్తమ స్థానంకి వచ్చినప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక విదేశయానం కానీ, వృత్తిలో అభివృద్ధి కానీ, అనూహ్యంగా వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరగడం కానీ జరుగుతుంటుంది. సో ఏదేమైనా వృత్తిలో బిజీగా ఉన్న కారణంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొంత అనురాగం తగ్గే అవకాశం ఉంది. పరస్పరం కొన్ని రోజుల పాటు కొద్దిపాటి ఎడబాటు వృత్తిరీత్యా వచ్చే అవకాశాలు కూడా ఈ కుజస్థితి వల్ల కనబడుతూ ఉంటాయి. సో ఏదైనా చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవడం, మనస్పర్ధలు పెంచుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఈ కుజుడు కారణం అవుతూ ఉంటాడు. అంటే దానికి కారణం అంటే ఏం లేదు, మీ యొక్క జన్మరాశిలో శని భగవానుడు సంచరించడం వల్ల ఏ విషయాన్ని కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, ఎదట వారిని అపార్థం చేసుకోవడం వల్ల మీరు చాలా వరకు ఇటువంటి అభిప్రాయ భేదాలకి, మాట పట్టింపులకి కారణం అవుతూ ఉంటుంది. సహజంగా మీనరాశి వారు ఏదైనా చిన్న పట్టుదల వచ్చినా, చిన్న మాట తేడా వచ్చినా చాలా వరకు వారితో మాట్లాడడం మానేస్తారు. మీరు మాట్లాడితేనే కదా, మీ మనసులో ఉన్నది చెప్తేనే కదా వారికి అర్థమవుతుంది. మీరు ఈ విధంగా వాళ్ళతో మాట్లాడడం మానేసి మౌనంగా వహిస్తే వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు. అందుకని కొద్దిగా మౌనం వేడి ఏదైనా విషయాన్ని సౌమ్యంగా చెప్పడం వల్ల అది వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజంగా ఇప్పుడు మీరున్నటువంటి ఈ జన్మశని ప్రభావం వల్ల, పని ఒత్తిడి వల్ల చాలా అధిక శ్రమకి గురవుతుంటారు. చిన్న చిన్న అస్వస్థతకి గురవుతూ ఉంటారు. తరచూ మిమ్మల్ని వాళ్ళు పలకరించడం కానీ, మీ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటాయి. మీరు కొంతవరకు సంతృప్తికరంగా ఉంటారు. లేని పక్షంలో మిమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వర్తిస్తుంటుంది, మిగతా వాళ్ళకి వర్తిస్తుంది. ఎస్పెషల్లీ వృద్ధులకు కూడా ఈ విషయంలో ఇటువంటి ఒంటరితనం, ఏకాకితనం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఏదైనా భగవంతుడి మీద ఎక్కువగా సంకల్పం పెట్టుకొని ఏ విష్ణు సహస్రనామాలను, ఏ లలిత సహస్రనామాలను వాటి యొక్క అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా వరకు మీకే అర్థమవుతుంది. అసలు జీవిత సత్యం అంటే ఏదో మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు అంటే ఇది ఎక్కువగా యవ్వనంలో ఉన్న వాళ్ళకైతే నేను చెప్పను కానీ, కొద్దిగా ఒక 60 దాటి ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవడం కానీ, ఏదో ఒక శాస్త్రాన్ని చదవడం వల్ల మీకు కొంత మనశ్శాంతి, అందులో జీవన సత్యం కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ప్రయత్నించి చూడండి. ఏదైనా గురువు, శుక్రుడు చతుర్థ భావంలో ఉండడం వల్ల మీరు ఎక్కడున్నా కూడా సమయానికి అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. 5వ స్థానంలో ఉన్నటువంటి రవి ప్లస్ బుధుడి వల్ల ఏర్పడిన బుధాదిత్య యోగం ఇది విద్యార్థులకి చాలా అనుకూలత ఏర్పడుతుంది. మీలో జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. అయితే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత డిసప్పాయింట్మెంట్ అయితే తప్పనిసరి. ఎందుకంటే సప్తమం, పంచమంలో ఉన్నప్పటికీ రవితో కలిసి ఉండడం వల్ల అది మధ్యలో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా మిగతా కార్యక్రమాలు చూసుకుంటే బెటర్ అవుతుంది. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని రాంగ్ వే పట్టించే మిత్రులు మీ చుట్టూ ఉంటారు. వారి యొక్క అవసరాలకి మీతో ధనం ఖర్చు పెట్టి మిమ్మల్ని మైనస్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ బంధువులు కానీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా ఒక కొనవనో,
ఒక చోటుకి వెళ్దామనో అన్నప్పుడు అది ఎంతవరకు మీకు అవసరం, ఎంతవరకు దాన్ని మనం చేయగలం అనే విషయాన్ని చూసుకొని చేయాలి తప్ప, ఇతరుల మాట నమ్మి మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల చివరికి నష్టపోయే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే ఇప్పటికే సగం ఆర్థికపరమైన నష్టాల్లో ఈ రాశి వారు ఉండడం జరుగుతూ ఉంటది. ఇంకా నష్టపోతే తర్వాత తేరుకోవడం అన్నది చాలా వరకు కష్టమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వహించండి. బట్ ఏదైనా ఈ రాశి వారు కంపల్సరీగా ఈ వారంలో మరి ఈ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పనిసరి. ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల, చలిమిడి నైవేద్యంగా పెట్టడం వల్ల మీకొచ్చినటువంటి ఎటువంటి చికాకులైనా తొలగిపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ ప్రయత్నం పదే వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరీగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అని పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంతో పాటు మీ పేరున ఏమైనా ఆస్తి ఉంటే, మీ తండ్రి గారు, తల్లి గారు సంబంధించినటువంటి ఆస్తి ఏమన్నా ఉంటే, అది మీకు ఊర్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ వాస్తు ప్రభావం మీ మీద చూపడం జరుగుతూ ఉంటది. మీ యొక్క సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో, మీరు ఎక్కడ నివసిస్తున్నా ఆ ప్రదేశంలో అంటే ఆ గృహంలో అదే వాస్తు దోషం అన్నది మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి పనులు వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరీగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పని సక్సెస్ అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా కానీ, ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారితో మీ గృహాన్ని ఒకసారి చక్కగా పరిశీలించుకొని, ఏవైనా దోషాలుంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకంలో శుభ ఫలితాలు, శుభగ్రహ దశలు వచ్చినప్పుడు అవి సాధారణంగా జరగకుండా పోవడానికి మన గృహమే, మనం నివసిస్తున్నటువంటి గృహమే ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అలాగే చెడు ఫలితాలు జాతకంలో వచ్చినప్పుడు, ఉదాహరణకి ఏలినాటి శని వచ్చినా, జాతకంలో రాహుదశ వచ్చినా, అవి ఇమీడియట్‌గా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే మనకు గృహం కరెక్ట్‌గా ఉంటే, చెడు గ్రహాలు కూడా మనకి చెడు ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటది కాబట్టి, నమ్మినా నమ్మకపోయినా శాస్త్రం అన్నది ప్రతి ఒక్కరి మీద, ప్రతి మతం వారి మీద అది ప్రభావం చూపుతూ ఉంటది. విశ్వాసం ఉన్నవారు కంపల్సరీగా మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే కంపల్సరీగా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా సరిచేసుకొని, అలాగే మేము చెప్తున్నటువంటి చిన్న రెమెడీలు చేసుకున్నా కూడా ఆ ఫలితం మీరు తొందరగా పొంది విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం గృహం కట్టిన తర్వాత ఆ గృహం యొక్క ఫలితం అంటే చెడ్డ ఫలితం గానీ, మంచి ఫలితం గానీ ఓ 7 సంవత్సరాలు తర్వాత మాత్రమే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటది. మనకు బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటది. కానీ అది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరుగుతూ ఉంటది. కానీ చెడు ఫలితం మాత్రం చాలా ఇమ్మీడియేట్‌గా రావడం జరుగుతూ ఉంటది కాబట్టి, బట్ ఏదైనా మనం జాతకం ఎంత ముఖ్యమో, మన జాతకంలో ఫలితాలు రావాలంటే మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎవరైనా ఒక మంచి వారితో కనీసం అనుభవం ఉన్నటువంటి మీ పెద్దవారితో అయినా చూపించుకుంటే వారిచ్చిన సలహా ప్రకారం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అది సరి చేసుకుంటే 100% మీ జీవితం, మీ జీవితాలు మీతో పాటు అందరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.